నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు ఒక మంచి ఎపిసోడ్ తోటి అయితే మీ ముందుకి నేను వచ్చేసాను. ద ఫర్నిచర్ నెస్ట్ బాచ్పల్లిలో లొకేట్ అయ్యింది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట. సో ఈ అవుట్లెట్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి, ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే వెండర్స్ నుంచి కాకుండా సో డైరెక్ట్గా మనం ఫ్యాక్టరీ వాళ్ళ నుంచే తీసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇక్కడ అన్ని ఫర్నిచర్ అవైలబుల్ ఉన్నాయి. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. నాతో పాటు మీరు కూడా అన్ని డిజైన్స్ అండ్ డీటెయిల్స్ కనుక్కుందాము, చూద్దాము. ఇన్స్టాలో ఒక రేంజ్లో అయితే వీళ్ళ గురించి చెప్తున్నారు, చాలా బాగుంటున్నాయని. చాలా మంచి రివ్యూస్ అయితే వీళ్ళ నుంచి మనం విన్నాము. అసలు ఏంటా అని చూడడానికి నేను కూడా ఇక్కడికి వచ్చేసాను. సో ఈరోజు అయితే మనతో వాళ్ళ పార్ట్నర్ అండ్ వన్ ఆఫ్ ద ఓనర్ మనతో ఉన్నారు, హరి. హాయ్ హరి. సో ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఇన్స్టాగ్రామ్లో మీ గురించి? చాలా వైరల్ వీడియోస్, మంచి రివ్యూస్ అయితే వస్తున్నాయి పబ్లిక్ నుంచి. సో ఏంటి మీ ఫ్యాక్టరీ అవుట్లెట్ స్పెషల్ ఏంటి? మన స్పెషల్ మెయిన్ ఏంటంటే 20 years నుంచి మనం బిల్డ్ చేస్తున్నాం ఇవన్నీ. సోఫాస్ ఏదైతే ఉందో మనం 20 years నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మనది ఉంది. ఇంతకుముందు మనం డీలర్స్కి సప్లై చేస్తుండే, ఇప్పుడు మన మెయిన్ బాచుపల్లిలో మనం రిటైలింగ్ స్టార్ట్ చేసి అందరికీ రిటైల్ చేస్తున్నాం. ఫుల్ కస్టమైజేషన్ ఉంది మన దగ్గర. సో ఏంటి, వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఫర్నిచర్ నెస్ట్? అదే మన మెయిన్ ఏంటంటే 20 years నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఎలా అంటే అలా బిల్డ్ చేస్తాం మనం. ఎలా కస్టమర్కి ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాం. ఈవెన్ ఫ్యాబ్రిక్స్లో హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మన దగ్గర. వాటర్ రిప్లెంట్ కావాలంటే వాటర్ రిప్లెంట్ ఉంది. కిడ్స్ కోసం మెయిన్ కిడ్స్ ఫ్రెండ్లీ అంటే కిడ్స్ ఫ్రెండ్లీ ఉంది. మన పెట్స్ ఫ్రెండ్లీ కోసం స్క్రాచర్ అసిస్ట్ అలాంటి ఫ్యాబ్రిక్ కూడా ఉంది. ఎలా ఫ్యాబ్రిక్ అంటే అలా కస్టమైజేషన్ ఉంది. ఆల్ సోఫాస్, ఏ సోఫానైనా ఒక ఇమేజ్ మీరు పిక్ రిఫరెన్స్ తీసుకొచ్చి ఇచ్చినా మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాం. ఎలా అంటారు? సో ఇప్పుడు నాకు జనరల్ ఆడియన్స్కి ఉండే క్వశ్చన్, ఇవే సోఫాస్, ఇవే కలర్స్ మనకి చాలా బయట కూడా దొరుకుతున్నాయి కదా, ఐ మీన్ ఫుట్పాత్ మీద కూడా పెట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్కి. అంటే వాళ్ళు 10,000కైనా ఇచ్చేస్తారు, 16,000కైనా ఇచ్చేస్తారు. లైక్ అది ఎంత పెద్ద సోఫా అయినా కూడా చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి ఈ ఇట్లా షోరూమ్స్ పెట్టి అమ్మడం ఏంటి, అవేంటి, వాటి డిఫరెన్స్ చెప్పండి మాకు. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే వుడ్ ఏదైతే ఉందో పైన్ వుడ్ యూజ్ చేస్తాం మనం. సోఫాస్ అన్నిట్లలో పైన్ వుడ్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు కాస్టింగ్ అనేది పెరుగుతుంది. మళ్ళీ యూజ్ చేసే లోపల ఫోమ్ ఏదైతే ఉందో సెంచురీ యూజ్ చేస్తాం, అదో 40 డెన్సిటీ ఫోమ్ ఉంటుంది. దానివల్ల కాస్టింగ్ అనేది పక్క పెరుగుతుంది. దాంట్లో వాళ్ళు యూజ్ చేసేది ఏం యూజ్ చేస్తారో మనకు తెలియదు. ఇంకా మనం అయితే ఇప్పుడు పైన్ వుడ్ యూజ్ చేస్తాం. దాంట్లో సోఫాస్లో కుషనింగ్ వచ్చేసి 40 డెన్సిటీ ఫోమ్ యూజ్ చేస్తాం డ్యూరబిలిటీ కోసం. వాటికి అంటే నేను వాళ్ళని తక్కువ చేసి చెప్పాలన్నది కాదు, ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో మాకు అది చాలా కొనుక్కునే వాళ్ళకి, ఎవరైనా ఇష్టపడే వాళ్ళకి అది ఓకే. నేను ఎవరిని తప్పుగా పట్టట్లేదు, బట్ డిఫరెన్స్ ఏంటని తెలియాలి కదా. సో దాని గురించి అడగడం జరిగింది. సో మాకు చూపించండి మీ డిజైన్స్ అండ్ మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉన్నాయి? మన స్టార్టింగ్ సోఫా వచ్చేసి 22,000 నుంచి ఉంది బేసిక్ సోఫా. ఇంకా మిడ్ రేంజ్ వాళ్ళకి కావాలంటే 16,000 నుంచి కూడా ఉంది. ఇంకా ఎల్ షేప్ సోఫాస్ కావాలంటే 22,000 నుంచి స్టార్టింగ్ ఉంది సోఫాస్లో. ఒకవేళ సో స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ సోఫాస్ ఏమున్నాయి మీ దగ్గర, వాటి క్వాలిటీ గురించి కూడా ఆడియన్స్కి చెప్పండి. మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి బేసిక్ అంటే 16,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఎల్ షేప్ సోఫాస్ వచ్చేసి అదే ఏదైతే 3+1+1 ఉంటుందో దాన్ని ఎల్ షేప్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు 22,000 కాస్టింగ్లో వచ్చేస్తుంది బేసిక్ సోఫా. ఇప్పుడు ఇది ఉంది కస్టమర్కి సోఫా, ఇది వచ్చేసి ఇప్పుడు 17,000లో ఇచ్చేసి 3+1+1 అవుతాయి. కస్టమర్ డిజైన్ చేయించుకున్నాడు ఇది ఆల్రెడీ. ఓకే, వారంటీ కూడా ఉంటుంది కదా. సో మీరు ప్రైస్ రేంజ్ తక్కువ చేసినా కూడా వాళ్ళకి వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారా? మనం 5 years స్ట్రక్చర్, మనం ఏదైతే ఉందో ఇప్పుడు సోఫాస్కి ఉందో దీనికి 5 years స్ట్రక్చర్ వారంటీ ఇస్తున్నాం. కుషనింగ్ వచ్చేసి 2 years ఇస్తున్నాం సోఫాస్కి, అన్నిటి సోఫాస్ పైన. సో 5 years స్ట్రక్చర్ వారంటీ అండ్ 2 years కుషన్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఈ సోఫా వచ్చేసి 2+ కార్నర్ +1+2 అనమాట. ఇది ఎల్ షేప్ సోఫా. దీనికి మనం లుక్ కోసం ఈ లాయన్ ఏదైతే ఎంబ్లమ్ ఉందో లాయన్ ది ఎంబ్లమ్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, అండ్ లెగ్స్ సేమ్ మ్యాచింగ్ కావాలి కాబట్టి గోల్డెన్ లెగ్స్ అటాచ్ చేస్తాం దీనికి. ఇది ఆరెంజ్ కలర్లో. ఈ హ్యాండ్స్ పైన మొత్తం వచ్చేసి చెస్టర్ ఫీల్డ్ డిజైన్ అనమాట. హ్యాండ్స్ పైన అక్కడ చెస్టర్ ఫీల్డ్ డిజైన్ వస్తుంది. బ్యాక్ సీటింగ్లో అండ్ కింద బాటంలో డైమండ్ డిజైన్ వస్తుంది. ఇది మెకానిజం హెడ్ రెస్ట్ ఉంటుంది దీనికి. ఇది ఎలా అంటే అలా పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది, ఎలా అంటే లాక్ అయిపోతుంది. మనం లుక్ కోసం గోల్డెన్ స్ట్రైప్స్ ఇచ్చాము హ్యాండిల్స్లో. అండ్ లుక్ మళ్ళీ బ్యాక్ సైడ్లో గోల్డెన్ సేమ్ మ్యాచింగ్ కోసం మళ్ళీ లెగ్స్ కూడా గోల్డెన్. సేమ్ దీంట్లో కూడా మెకానిజం దానిలానే సేమ్ దీంట్లో మెకానిజం హెడ్ రెస్ట్ ఉంటుంది. వేరే దాంట్లో అయితే పిల్లోస్ ఉంటుంది. దీంట్లో కస్టమర్కి సేమ్ దీంట్లో కూడా బ్యాక్ సైడ్ మాకు మెకానిజం వద్దు పిల్లోస్తో కావాలంటే పిల్లోస్తో కూడా చేసిద్దాం బ్యాక్ సైడ్. ఎలా ఉంటే అలా మెకానిజం హెడ్ రెస్ట్ కావాలంటే దాంట్లో కూడా హెడ్ రెస్ట్ చేసిద్దాం. ఇది 3+1+1 సోఫా. ఆఫీస్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది లుక్లో. మనం దీంట్లో ఈ సోఫాలో ఏంటంటే డ్యూయల్ కాంబినేషన్ తీసుకున్నాం కలర్ది. అండ్ బ్యాక్ రెస్ట్ కోసం హ్యాండిల్స్, ఇంకా ఆఫీస్లో స్పేస్ కోసం హ్యాండిల్స్ అనేది చిన్నగా తీసుకున్నాం. 3+1+1 సోఫా. ఇది వచ్చేసి చెస్టర్ ఫీల్డ్ డిజైన్ అనమాట. బ్యాక్లో చెస్టర్ ఫీల్డ్ డిజైన్ వస్తుంది. సీటింగ్లో వచ్చేసి లైన్ స్ట్రైప్స్ వస్తుంది. ఇది వెల్వెట్ క్లాత్. ఎలా అంటే డ్యూయల్ షేడ్ వస్తుంది, వెల్వెట్ ఫ్యాబ్రిక్. దీంట్లో ఏ ఫ్యాబ్రిక్ అంటే ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మనం ఇస్తాం.
చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. చాలా ఎలా అంటే అలా ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్. ఓకే. ఇది వచ్చేసి రెగ్జిన్ లుక్ ఉంటుంది, కానీ రెగ్జిన్ కాదు, ఇది ఫ్యాబ్రిక్లోనే రెగ్జిన్ లుక్. ఏంటంటే వాటర్ రెసిస్ట్, పిల్లల కోసం మెయిన్ వాటర్ రెసిస్ట్ అడుగుతున్నారు కదా, వాటి కోసం ఇది వాటర్ రెసిస్ట్ కోసం ఈ సోఫా. ఈ ఆర్ట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్ పీసెస్ కూడా మనం సేల్ చేయడానికి కొంచెం లుక్ కోసం టీపాయ్స్ మీద ఏదైతే సెంటర్ టేబుల్స్ పైన లుక్ ఉండాలని చెప్పి ఇవి కూడా సేల్ చేస్తున్నాం మనం ఇప్పుడు మన స్టోర్లో. ఇది ఈ సోఫా వచ్చేసి ఎల్ షేప్ సోఫా. దీన్ని ముంబై మార్వల్ అంటాం మనం మన స్టోర్లో. దీంట్లో ఏంటంటే హ్యాండ్ వచ్చేసి దీని హ్యాండ్ ఆర్మ్ అనే రెస్ట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, 1 feet దీనికే స్పేస్ అవుతుంది. కస్టమర్కి హెవీగా కనిపించాలి అంటే ఇలాంటి సోఫాస్ యూజ్ చేస్తాం మనం. సో ఇది ఇంకొక ఫ్లోర్లో కూడా మనం ఉన్నాము. ఇక్కడ కంప్లీట్లీ వుడెన్ ఫర్నిచర్ అయితే ఉంది. బెడ్స్ అండ్ వుడెన్ సోఫాస్, వార్డ్రోబ్స్, దివాన్ కార్ట్స్ అండ్ డైనింగ్ టేబుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడైతే దివాన్ సెట్స్ ఉన్నాయి అండ్ డ్రెస్సింగ్ మిర్రర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర టీవీ యూనిట్స్ అండ్ స్టోరేజ్ బాక్సెస్. ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్స్ అండ్ బెడ్స్ అండ్ ఆల్ వుడ్ ఫర్నిచర్ ఉన్న దగ్గర అయితే ఉన్నాం కదా. సో దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది అండ్ వీటి క్వాలిటీ డిఫరెన్స్ ఏంటో చెప్పండి. డైనింగ్లో వచ్చేసి మనకు బేసిక్ ఇది ఉంది. బేసిక్ ఇది మనకు 16,000లో వస్తుంది. ఓకే. ఇంట్లో మొత్తం ఫ్రేమ్, కింద ఫ్రేమ్, ఈ చైర్స్ ఏవైతే ఉన్నాయో టేక్వుడ్లో వస్తుంది. పైన బేస్ వచ్చేసి పైన బేస్ ఏదైతే ఉందో ఇది MDFలో వస్తుంది. ఇంత పెద్ద టేక్ పీస్ రాదు కాబట్టి ఇది MDFలో యూజ్ చేస్తాం. ఇవి మొత్తం టేక్ యూజ్ చేస్తాం అండ్ దీనికి కుషనింగ్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇది బేసిక్ 16,000. ఓకే. ఇది హానెక్స్ మార్బుల్ అనమాట. ఓకే. లైట్ రిఫ్లెక్షన్ ఉంటుంది దీంట్లో ఈ హానెక్స్ మార్బుల్లో. దీనికి అంటే ఇప్పుడు కస్టమైజ్ చేసుకున్నాడు. ఇది మన దగ్గర ఆల్రెడీ డిస్ప్లేలో అక్కడ ఉంది పీస్. ఓకే. సో ఇది మార్బుల్ డైనింగ్ టేబుల్. ఇది మార్బుల్ డైనింగ్ టేబుల్స్. ఓకే. దీంట్లో మనకు టైల్ మార్బుల్ ఉంది, ఈ మార్బుల్ ఉంది. ఇది గ్రానైట్ మార్బుల్ అంటారు. ఓకే. ఇవన్నీ ఆర్టిఫిషియల్ మార్బుల్స్ ఇవన్నీ. ఓకే. సో ఇవి కలర్ షేడ్ అవ్వడం అలా అయితే ఉండదు. అలా ఏమి ఉండదు. ఓకే. కలర్ షేడ్ అవ్వడం అలాంటివి అయితే ఏమి ఉండదు. ఇది టైల్ మార్బుల్ అన్నమాట. ఓకే. ఇది రియల్ మార్బుల్. టైల్ మార్బుల్ ఇది. ఈ టైల్ మార్బుల్ లో ఏంటంటే మొత్తం ఈ మార్బుల్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో కింద మొత్తం ఫుల్ టేక్ ఉంటుంది దీంట్లో. ఓకే. మొత్తం ఫుల్ టేక్, ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటుంది. హెవీ వెయిట్ ఉంటుంది. వెయిట్ లిఫ్ట్ చేస్తే కూడా అర్థమైపోతుంది హెవీ వెయిట్ ఉంటుంది. టైల్ కూడా చాలా వెయిట్ ఉంటుంది. ఓకే. ఇది సేమ్ బేస్, సేమ్ ఇది మొత్తం బేస్ వచ్చేసి మొత్తం టేక్వుడ్ లో ఉంటుంది. ఈ పైన టాప్ వచ్చేసి టాప్ ఏదైతే యూజ్ చేస్తామో MDF యూజ్ చేసి దానిపైన మిర్రర్ కావాలంటే మిర్రర్ ఇస్తాం, లేదు టైల్ ఎలా అంటే అలా ఫుల్ కస్టమైజేషన్ ఉంది. ఈవెన్ నాకు ఓన్లీ చైర్స్ కావాలన్నా చైర్స్ కూడా ఇస్తాం మనం ఎలా అంటే. సో హరి, నాకు ఒక డౌట్, అంటే ఇప్పుడు జనరల్ గా అందరూ టేక్వుడ్ అని అంటారు కదా, అవన్నీ టేక్వుడ్ కంప్లీట్ ఉంటాయా లేకపోతే మీరు చెప్పినట్టు పైన వేరే మెటీరియల్? ఓన్లీ కింద వచ్చేసి టేక్వుడ్ ఉంటుంది, పైన టేక్ అస్సలు ఉండదు. ఇంత పెద్ద వుడ్ మనకు వుడ్ టేక్ పీసే రాదు. ఇది కూడా ఏదైతే ఉంటుందో మనకి 15 to 20 years లో కట్ చేసిన ట్రీస్దే ఉంటుంది. ఇది కూడా మళ్ళీ మార్బుల్ డైనింగ్ టేబుల్. సో మీకు ఎక్కువ ఏది వెళ్తాయి అంటే మార్బుల్వి చాలా ఇష్టపడతారు? ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్ లో అయితే మార్బుల్స్ వే నడుస్తున్నాయి. మార్బుల్స్ విత్ కుషనింగ్ చైర్స్ ఏదైతే ఇప్పుడు రెస్టారెంట్స్ లో మనం చూస్తామో అవే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. ఇది ఈజీ టు మెయింటైన్ అంటే ఇప్పుడు జనరల్ గా అదే స్టెయిన్స్ గురించి ఏమైనా మనం వైప్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. అంటే కొన్ని గ్రాస్ప్ చేస్తాయి కదా కలర్. కుషనింగ్ లో ఉందో దీంట్లో కూడా ఫ్యాబ్రిక్ మనకి అది తీసుకోవచ్చు. మనకు వాటర్ రిప్లెంట్ కావాలంటే దీనిపైన కూడా స్టెయిన్స్ పడ్డ ఈజీ టు క్లీన్ కావాలనుకుంటే దీంట్లో కూడా కుషనింగ్ లో దీంట్లో కస్టమైజేషన్ కూడా ఉంది మనకు. సో అది ఇప్పుడు కొన్ని మార్బుల్స్ కలర్ని గ్రాప్ చేస్తుంది కదా, అంటే ఇప్పుడు మనం టర్మరిక్ పసుపు ఎక్కువ యూజ్ చేస్తాం కిచెన్లో. సో ఫుడ్ తిన్నప్పుడు ఆ పసుపు తీసుకోవడం లేకపోతే అదేమైనా కలర్స్ని తీసుకోవడం అలా జరుగుద్దా? ఏదైతే కలర్ పసుపు అనేది మీరు మెన్షన్ చేస్తున్నారు కదా, అది పడ్డప్పుడు పోతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. పీరియడ్ ఆఫ్ టైంలో అది వెళ్ళిపోతుంది. సో హరి, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో కాదు వేరే ఏరియాలో, హైదరాబాద్లోనే వేరే ఊర్లాగా ఉంటుంది కదా, మనం ట్రాన్స్పోర్ట్ చేయాలని అంటే ఎక్కడికైనా మీరు ఇది ట్రాన్స్పోర్ట్ ఓన్లీ తెలంగాణనే కాదు మనం ఆంధ్రాకైనా ట్రాన్స్పోర్ట్ చేద్దాం, ఎక్కడంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేద్దాం. ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంది మన దగ్గర. సో ఇది కొంచెం రాయల్గా చాలా డిఫరెంట్గా ఉంది. సో దీని గురించి చెప్పండి. ఇది మెయిన్ హానెక్స్ మార్బుల్ అనమాట. దీనిలో లైట్ రిఫ్లెక్షన్ ఉంటుంది. కింద నుంచి మీకు ఒకసారి చూపిస్తాను. దీనిలో ఇలా లైట్ రిఫ్లెక్షన్ ఉంటుంది అనమాట. ఇది హానెక్స్ మార్బుల్. అంటే ఏంటి యూజ్ దాని వల్ల? అంటే లుక్ అంతే, లుక్ వైజ్, జస్ట్ లుక్ వైజ్ అంతే. హానెక్స్ మార్బుల్. దీంట్లో ఈ చైర్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ కార్వింగ్ డిజైన్ అనమాట. ఈ ప్రతి చైర్ కార్వింగ్ డిజైన్ ఉంటుంది. ఈ చైర్స్ మీకు ఎలాంటి అలా కస్టమైజేషన్ వేరే చైర్స్ కావాలన్నా ఇస్తాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఫస్ట్లో చూస్తారు, కస్టమర్కి ఓన్లీ ఈ మార్బుల్ సెలెక్ట్ చేసుకున్నాడు, చైర్స్ డిఫరెంట్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇలాంటి చైర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు కస్టమర్. అలా సోఫాస్ మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో వీటి గురించి చెప్పండి. ఇది మొత్తం ఈ వుడెన్ సోఫాస్ వచ్చేసి మొత్తం ఫుల్ టేక్వుడ్. ఇవి రిమూవబుల్ అనమాట, మొత్తం రిమూవబుల్. ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత ఇవి పాడైపోయినా కానీ ఇదైతే పాడవదు. సో ఇవి చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ కుషన్స్ ఎలాంటి అలా సపరేట్ ఉంటుంది, తీసేసుకొని దీంట్లో కూడా ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్ ఉంది. ఎలా ఫ్యాబ్రిక్ అంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాం. కలర్ డిఫరెంట్ కలర్ షేడ్స్ కావాలంటే ఎలా షేడ్స్ అంటే అలా షేడ్స్ తీసుకొస్తాం.
ఓకే, ఇది టేక్వుడ్ది. ఇప్పుడు టేక్వుడ్ వచ్చేసి మన దగ్గర 46,000 ఉంది. ఓకే, ప్రైస్ ఏం ఫిక్స్ లేదు, నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్. అండ్ ఇంకొక డౌట్, ఇప్పుడు జనరల్గా కొత్త ఇల్లు తీసుకున్న వాళ్ళు ఫర్నిచర్ అవి తీసుకున్నప్పుడు ఏమైనా ఈఎంఐ ఆప్షన్స్, ఏమైనా లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా మీ దగ్గర? బజాజ్ ఈఎంఐ ఉంది. బజాజ్ ఈఎంఐ, బజాజ్ ఫినాన్స్ అవుతుంది. బజాజ్లో ఎలా అంటే అలా చేస్తాం. ఓకే, సో అది ఆప్షన్ అయితే ఉంది, బజాజ్ ఉంది. ఈసారి మేము ఫుల్ అమౌంట్ పెట్టి తీసుకోలేము అని అనుకుంటే కూడా బజాజ్ ఫినాన్స్లో కూడా వీళ్ళ దగ్గర ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాని బేస్ మీద కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు బెడ్స్ చూద్దాం హరి. ఇక్కడ ఉన్న అన్ని బెడ్స్ కంటే ఇది కొంచెం అట్రాక్షన్గా ఉంది. సో దీని గురించి చెప్పండి హరి. ఇది కుషన్ కాట్, మొత్తం మనం ప్లైవుడ్ తో చేస్తాం దీన్ని. ఓకే, కుషన్ కాట్ మొత్తం ప్లైవుడ్ తో చేస్తాం. ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే యూజ్ చేస్తున్నామో సోఫాస్ లో మన ఫ్యాబ్రిక్ ఎలా కస్టమైజేషన్ ఉందో దీంట్లో కూడా అలా కస్టమైజేషన్ ఉంది. దీంట్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, అలా చేసిస్తాం. దీంట్లో స్టోరేజ్ విత్ స్టోరేజ్ ఉంది, వితౌట్ ఫుల్ హైడ్రాలిక్ కావాలంటే హైడ్రాలిక్ కూడా చేసిస్తాం. ఓకే, సో అండ్ బేసిక్ రేంజ్ ఆఫ్ బెడ్స్ అండ్ వాటి వుడెన్ టైప్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఏవే టైప్స్ ఉన్నాయంటే ఎండిఎఫ్ ఒకటి ఉంది, ఎండిఎఫ్ వుడ్స్ వచ్చేసి ఒకటి ఉంది, శీషం వుడ్ ఉంది, టేక్ వుడ్ ఉంది. ఇప్పుడు టేక్ వుడ్లో వచ్చేసి మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 22,000 నుంచి ఉంది. ఏదైతే టేక్ వుడ్ 22,000 మీరు అనుకుంటుండొచ్చు చాలా తక్కువకి వస్తుంది, 22,000 టేక్ వుడ్ యూజ్ చేస్తారా లేదా, కానీ టేక్ వుడ్లో ఏంటంటే మనకి మెయిన్ ఫ్రేమ్, ఓన్లీ ఫ్రేమ్ వచ్చేసి టేక్ వుడ్ ఉంటుంది, మిగతాది మొత్తం ప్లై ఉంటుంది. ఓకే, అండ్ శీషం వుడ్లో మొత్తం ఫుల్ శీషం వుడ్ ఉంటుంది. లోపల ఏదైతే ఉంటుందో అది ప్లై, అందరికీ కామన్ మ్యాట్రసెస్ కింద వచ్చేదైతే ప్లై వస్తుంది కాట్స్ అనమాట. దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంది. కస్టమర్కి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తాం. ఎట్లా అంటే మనకి 5x6 కావాలంటే 5x6, 4x6 కావాలంటే 4x6, ఎలా అంటే అలా కస్టమైజేషన్ ఉంది. అండ్ హైట్ ఏమన్నా కొన్ని ఇంచెస్ చేంజ్ చేయమన్నా హైట్లో కూడా చేంజ్ చేస్తాం అనమాట. వచ్చేసి మనకు ఫ్రేమ్ ఏదైతే ఇంతకుముందు చెప్పినానో ఫ్రేమ్ వచ్చేసి టేక్వుడ్లో ఉంటుంది. దీంట్లో ఈ ఫ్రేమ్ టేక్వుడ్ వచ్చిన తర్వాత దీంట్లో ప్లైవుడ్ వచ్చి కుషన్ యూజ్ చేస్తాం అనమాట. బ్యాక్ సైడ్లో కుషన్, మీకు ఈవెన్ నాకు బాటంలో కూడా కుషన్ కావాలి లెగ్ బోర్డ్లో అంటే అలా కూడా కస్టమైజ్ చేసిస్తాము. మనకి ఇక్కడ కార్డ్స్ స్టార్టింగ్ ప్రైస్ అడిగినారు కదా ఇంతకుముందు, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 16,000 నుంచి స్టార్టింగ్ ఉందన్నమాట. ఇవన్నీ 16,000లో వచ్చేస్తాయి మనకి. అది వచ్చేసి 16,000లో వచ్చేది ఎండిఎఫ్ వుడ్. ఇవి వచ్చేసి మనకి శీషం వుడ్ కార్డ్స్ అనమాట. ఇది మొత్తం ఫుల్ శీషం వుడ్తో ఉంటుంది, కింద వచ్చేసి ఓన్లీ ప్లై ఉంటుంది. దీని బేస్ కానీ అన్ని స్ట్రెంత్ వైజ్ చాలా బాగుంటుంది బెడ్. ఇది శీషం వుడ్లో టైల్ డిజైన్ అనమాట. ఇది టైల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్ వచ్చేసి మొత్తం టైల్ డిజైన్, రియల్ టైల్స్ వుడ్లో ఫిక్స్ చేసి సెట్ చేసాం అనమాట. ఎంత ప్రైస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ఎంఆర్పి వచ్చేసి 38,000 ఉంది, కానీ ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి బెడ్స్. సో ఇప్పుడు మనం బెడ్స్ చూద్దాము. అండ్ చెప్పండి హరి, మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ వుడ్ బెడ్స్ ఉన్నాయి అండ్ వాటి ప్రైస్ రేంజెస్ ఏంటి? మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్కి కావాలంటే ఎండిఎఫ్ బెడ్స్ ఉన్నాయి. ఎండిఎఫ్లో 16,000లో స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం చూసినాం ఇవన్నీ ఎండిఎఫ్ బెడ్స్ అనమాట. మనకు శీషం వుడ్ కావాలంటే ఇవన్నీ శీషం వుడ్ బెడ్స్. శీషం వుడ్లో వచ్చేసి మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,000 నుంచి స్టార్ట్ అవుతుంది శీషం వుడ్. అండ్ మనకి టేక్వుడ్ ఉంది, టేక్వుడ్లో కావాలంటే స్టార్టింగ్ ప్రైస్ 22,000 ఉంటుంది. సో ఇప్పుడు బెడ్స్ అనేసరికి ఇప్పుడు కొత్తగా ఇంటీరియర్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ అక్కడ ఫిక్స్డ్గా చేయించుకుంటున్నారు కదా, సో అలా కూడా మీరు కస్టమైజ్ చేస్తారా? అలా కూడా కస్టమైజ్ చేసిస్తాం. మేము ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని మరి కస్టమైజ్ చేసిస్తాం. ఓకే, సో ఏదైనా రిక్వైర్మెంట్ బట్టి సోఫాస్ కానీ బెడ్స్ కానీ కస్టమైజ్ చేసి ఇస్తారు, రైట్? కస్టమైజేషన్ ఉంది మన దగ్గర, ఫుల్ కస్టమైజేషన్. బల్క్లో ఒకేసారి తీసుకునే వాళ్ళకి ఒకేసారి పే చేయకపోతే మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్స్ అలా ఏమైనా ఉన్నాయా? మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయింది, బజాజ్ ఈఎంఐ కూడా స్టార్ట్ అయింది. బజాజ్ ఈఎంఐ నడుస్తుంది మన దగ్గర. సో ఇవి బెడ్స్ సోఫాస్ ఇవి కాకుండా ఇంకేం అవైలబుల్? ఇంకా మన దగ్గర ఇవి వచ్చేసి దివాన్ ఉన్నాయి, దివాన్ విత్ స్టోరేజ్ ఉంది. షూ ర్యాక్స్ కావాలంటే షూ ర్యాక్స్లో కూడా కస్టమైజేషన్ ఉంది, ఎలా అంటే అలా షూ ర్యాక్స్. అండ్ వుడెన్ వార్డ్రోబ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా బ్యాక్ సైడ్లో మనకి అల్మారీస్, మన ఐరన్ వుడెన్లో వార్డ్రోబ్స్ కావాలంటే వుడెన్లో ఉన్నాయి. అండ్ ఇంకా ఐరన్లో కావాలంటే ఐరన్లో అల్మారీస్ కూడా ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి 3 సీటర్ లాంజర్. 3 సీటర్లో మనం సోఫా కమ్ బెడ్ ఇచ్చామన్నమాట. ఇది సోఫా కమ్ బెడ్. ఇది లాంజర్లో స్టోరేజ్ కావాలంటే విత్ స్టోరేజ్ చేస్తాం, వితౌట్ స్టోరేజ్ అంటే వితౌట్ స్టోరేజ్ చేస్తాం. దీంట్లో హైడ్రాలిక్ ఇవ్వమన్నా హైడ్రాలిక్ ఇస్తాం. అండ్ ఈ సోఫాలోనే సోఫా కమ్ బెడ్ అని కాదు, ఏ సోఫా మీరు చూపించినా దాంట్లో సోఫా కమ్ బెడ్ చేసి ఇస్తాము. ఈ సోఫా వచ్చేసి 3 డమ్మీ, అదొక మాన్యువల్, అది కూడా డమ్మీ. ఇది మాన్యువల్ రెక్లైనర్ అనమాట. ఇది వచ్చేసి మాన్యువల్ రెక్లైనర్. దీంట్లో మోటరైజ్ రెక్లైనర్ కావాలన్నా మోటరైజ్ రెక్లైనర్ ఇస్తాం, ఎలా అంటే అలా రెక్లైనర్ ఉంటుంది. +1+1R అనమాట. దీంట్లో 1 వచ్చేసి రెక్లైనర్ సీటింగ్ ఇచ్చినాం, దీంట్లో 3 డమ్ ఇచ్చినాం. మేము డిస్ప్లే కోసం 3 డమ్, ఇది కూడా సింగిల్ డమ్ ఇచ్చినాం. దీంట్లో కావాలంటే అన్ని రెక్లైనర్స్ కూడా చేసిస్తాం అనమాట. ట్రిబుల్-R, దీంట్లో రెక్లైన్ అవుతుంది, రొటేట్ అవుతుంది, రాకింగ్ అవుతుంది. కస్టమైజేషన్ ఉంది, ఎలా అంటే అలా. ఈవెన్ థ్రెడ్ మ్యాచింగ్ ఇవ్వమన్నా థ్రెడ్ మ్యాచింగ్ ఇస్తాం, థ్రెడ్ చేంజ్ చేయమన్నా చేంజ్ చేస్తాం, ఎలా అంటే అలా కస్టమైజేషన్ ఉంది. దీంట్లో ఫ్యాబ్రిక్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఆ ఫ్యాబ్రిక్స్ కూడా కస్టమైజేషన్ ఉంది.
దీని ప్రైస్ సపరేట్ తీసుకుంటే మనకు వచ్చేసి 25,000 పడుతుంది. ఓన్లీ ఈచ్ సపరేట్ తీసుకుంటే. దీంట్లో కాంబోలో తీసుకుంటే మనకు 58,000లోనే వస్తుంది. సింగిల్గా కావాలంటే 28,000 పడుతుంది. ఎందుకని అలా అంటే ఇది ఒక్కటే అలా డిజైన్ చేశారా? ఒక్కటి సపరేట్ డిజైన్ చేయాల్సి వస్తుంది, దాంట్లో కంబైండ్ వస్తుంది కదా. ఆఫీస్ ఫర్నిచర్ అండ్ ఆఫీస్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా? మన దగ్గర ఆఫీస్ ఫర్నిచర్ అవైలబుల్ ఉంది, ఆఫీస్ సెటప్ కూడా అవైలబుల్ ఉంది. మేము వచ్చి ఆఫీస్ వాళ్ళకి సెటప్ కావాలన్నా అలా వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఫుల్ కస్టమైజ్ చేసిస్తాం. బాస్ చైర్స్ కావాలంటే బాస్ చైర్, విజిటర్ చైర్స్ కావాలంటే విజిటర్ చైర్స్ ఉన్నాయి, ఆఫీస్ బాస్ చైర్స్ కావాలంటే బాస్ చైర్స్ ఉన్నాయి. ఎలా అంటే అలా చైర్స్. ఇంకా మీకు కిచెన్లోకి ఇప్పుడు కావాలంటే బార్ చైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బార్ చైర్స్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో మీ దగ్గర టీవీ యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా? మన దగ్గర టీవీ యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంది. కస్టమర్కి ఎలా ప్రిఫరెన్స్లో ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాం. సో ఇందాక మీరు చెప్పారు కదా కిడ్స్కి చాలా స్పెషల్గా డిజైన్ చేసిన బెడ్స్ అయితే ఉన్నాయి, చాలా డిఫరెంట్ వెరైటీస్ అండ్ కస్టమైజ్ చేసినవి బంకర్ టైప్లో అలా చెప్పారు కదా. సో వాటి మన దగ్గర కిడ్స్ కోసం స్పెషల్గా లైటింగ్ ఉండి బెడ్స్ ఉన్నాయి. ఎలా అంటే కార్ మోడల్స్, కార్ డిజైన్స్ బెడ్స్ ఉన్నాయి. అండ్ కిడ్స్ ఇద్దరు ఉన్నప్పుడు బంకర్ బెడ్స్ అని అడుగుతున్నారు కదా, ఆ బంకర్ బెడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బంకర్ బెడ్స్ కూడా ఇలా ఫుల్ కస్టమైజేషన్, టేక్వుడ్లో కావాలంటే టేక్వుడ్లో చేసిస్తాం, లేదు రూమ్కి మ్యాచ్ అయ్యేటట్టు కలర్లో డెకో పెయింట్తో చేసిమంటే అలా కూడా చేసిస్తాం. సో ప్రైస్ రేంజెస్ ఎలా ఉండొచ్చు కిడ్స్ బెడ్స్ అయితే? కిడ్స్ బెడ్స్ వచ్చేసి మన దగ్గర ఏదైతే కార్వి బెడ్స్ అడుగుతున్నారో అవి వచ్చేసి మనకు 46,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి విత్ లైటింగ్. అండ్ బంకర్ బెడ్స్ కూడా అలానే మనకి 40,000 to 50,000 రేంజ్లో స్టార్టింగ్ ఉన్నాయి. సో ఫైనల్గా మీ లొకేషన్ అండ్ మీ ఫోన్ నెంబర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడం కోసం ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. మనది లొకేషన్ వచ్చి మన బాచుపల్లిలో ఉంటుంది. బాచుపల్లి మహేంద్ర షోరూమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక మీరు టాటా సర్వీస్ పక్కన అంటే వస్తుంది, లేదా మీ గూగుల్లో సర్చ్ చేసిన ద ఫర్నిచర్ నెస్ట్ అని సర్చ్ చేసిన వచ్చేస్తుంది బాచుపల్లిలో. మన టోల్ నెంబర్ వచ్చేసి 9912711129. ఓకే. మన దగ్గర ఎవ్రీ టైమ్ ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ డిస్ప్లే ప్రోడక్ట్స్ తీసుకుంటే దానిపైన క్లియరెన్స్ సేల్ ఉంటుంది, దానిపైన హ్యూజ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మన దగ్గర ఏదైనా డిస్ప్లే ప్రోడక్ట్ తీసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ హరి, థ్యాంక్స్ ఎలాట్. అండ్ మీరు కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఫర్నిచర్ని మీరు కొత్తవి చేంజ్ చేసుకోవాలనుకున్నా ఒక మంచి ఆప్షన్గా అయితే ఫర్నిచర్ నెస్ట్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి మీరు విజిట్ అవుతే వాళ్ళు ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీరు కావాల్సిన కస్టమైజేషన్ అయితే కంప్లీట్లీ ఓపెన్గా వాళ్ళు అవైలబుల్గా అయితే ఇక్కడ ఉంచారు. కాబట్టి మనకి ఇష్టం వచ్చిన కలర్ని, మంచి ఫ్యాబ్రిక్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఏ ఫర్నిచర్ తీసుకున్న దాంట్లో వీళ్ళు మనకి కస్టమైజేషన్ అయితే చేసిస్తున్నారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ అవుట్, జస్ట్ వాళ్ళు చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి మీరు కాల్ చేస్తే మీకు ఎవ్రీ డీటెయిల్స్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు చూడాలనుకుంటే ఇక్కడ బాచుపల్లిలో లొకేట్ అయిన ద ఫర్నిచర్ నెస్ట్కి అయితే విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మహారాజా చైర్ అనమాట. దీంట్లో మన దగ్గర చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఎలా అంటే అలా కస్టమైజ్ చేసిస్తాం దీంట్లో డిజైన్స్ కూడా. దీంట్లో ఇప్పుడు మనం డిస్ప్లే కోసం 2 పెట్టాము ఇక్కడ డిస్ప్లేలో.